ఇంజినీరింగ్‌కి తెలంగాణ రాష్ట్రంలో ఎంతెంత ఫీజులు వసూలు చేయాలి? సో, ఇదే ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న అండి. దీనికి సంబంధించి కోర్టులో కూడా కేసు అయితే నడుస్తుంది. బట్ క్లారిటీ అయితే రాలేదు. 30వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారు న్యాయమూర్తి. దీనికి సంబంధించి ఏదైతే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పిటిషనర్స్ ఉంటారో వాళ్ళు వాదోపవాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సో, ఇన్ డెప్త్‌గా మొత్తం ఆర్టికల్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఫీజు వసూళ్లపై కాలేజీలకు ఊరట. సో కాలేజెస్ కాస్త గాలి పీల్చుకుంటున్నాయని చెప్పాలి. ఫీజుకి సంబంధించి ఇంకా క్లియర్ కట్ వెర్డిక్ట్ ఇవ్వలేదు కాబట్టి సో చూద్దాం ఎలా కోర్టు నిర్ణయం తెలిపిందో. జీవో నెంబర్ 9లో అభ్యంతరకర నిబంధనలను నిలిపివేసిన హైకోర్టు. సో ఏవైతే అభ్యంతరకర నిబంధనలు ఉంటాయో, క్లాజెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది హైకోర్టు. బకాయిల చెల్లింపులపై స్పష్టత ఇవ్వకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు. సో ఏవైతే పెండింగ్ ఫీజెస్ ఇవ్వాల్సిన అవసరం ఉందో గవర్నమెంట్ దానిపైన ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది కోర్టు. ఓకేనా? 30వ తేదీన ఏజీ హాజరై వివరాలు తెలియచేస్తారన్న స్పెషల్ జీపీ. సో మనకి మళ్ళీ 30వ తారీఖున అయితే వాదనలు ఉంటాయండి. దాని తర్వాత మళ్ళీ మనకి ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా మనకి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు జీవోలోని 4 పేరాలు నిలిపివేయాలన్న పిటిషనర్ల న్యాయవాదులు. సో ఏవైతే జీవో నెంబర్ 9 ఉందో దాంట్లో అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయో 4 విషయాలు, ఆ 4 పేరాల్ని నిలిపివేయాలంటూ అయితే ఉత్తర్వులు ఇచ్చారు. ఆ పేరాలు ఏంటో కూడా చూద్దాం. సంబంధించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి 4 పేరాలను 30 వరకు నిలిపివేత. సో న్యాయమూర్తి ఎవరైతే జస్టిస్ శ్రీదేవి ఉన్నారో ఆ 4 పేరాలను కేవలం 30వ తేదీ వరకు అయితే నిలిపివేశారు. తర్వాత మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. తమ ఇబ్బందులను తెలియచేస్తూ పలువురు విద్యార్థుల ఇంప్లీట్ పిటిషన్. సో ఏవైతే ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు ఉంటారో, అంటే మీకు సీనియర్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ వేశారండి. వాళ్ళు ఏవైతే ఫీజెస్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇబ్బందులు పడుతున్నారో దానికి సంబంధించిన పిటిషన్ అది. ఓకే, ప్రైవేట్ కళాశాలలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజు వసూలు రియంబర్స్మెంట్పై ప్రభుత్వం ఈ నెల తొలి వారంలో జారీ చేసిన జీవో నెంబర్ 9లోని 4 మార్గదర్శకాలపై మధ్యంతర స్టే విధించింది. వచ్చే మంగళవారం అంటే 30వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది కోర్టు. క్లియర్ కదా? ఇప్పటి వరకు ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఫీజులు వసూలు చేస్తాయో, ఫీజెస్ అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ఫీజు ఉంటుందండి. మనకి వచ్చిన మెరిట్ లేదంటే మన క్యాస్ట్ బట్టి 100% రియంబర్స్మెంట్ ఇవ్వడమా లేదు అంటే పార్షియల్గా ఇవ్వడమా అనేది డిసైడ్ చేస్తారు. ఏదైతే కౌన్సిలింగ్ చేస్తారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి కాలేజీలో మనం ఫీజు పే చేయడమా, రియంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి 35,000 వస్తే ఆ 35,000 మైనస్ చేసి మనం రిమైనింగ్ పే చేస్తాం. ఓకేనా? 100% వచ్చింది అనుకోండి మనం పే చేయక్కర్లేదు. అండ్ ఇతర క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ మనం మధ్యలో కాలేజెస్. ఓకేనా? సో గవర్నమెంట్ అనేది ఇప్పటి వరకు కాలేజెస్కి ఇచ్చింది. కాలేజెస్ మన ఫీజెస్ అని మన దగ్గర నుంచి కలెక్ట్ చేయకుండా అవే క్లియర్ చేసుకునే వాళ్ళు అక్కడికక్కడ. సో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు పెండింగ్ ఉండిపోయినాయి. సో దానికి సంబంధించి పిల్లల్ని కూడా ఒత్తిడి చేస్తున్నాయంట కాలేజ్ యాజమాన్యాలు. ఇప్పుడు తీసుకొచ్చిన జీవో ఏంటంటే జీవో నెంబర్ 9. ఇంతకుముందు 7, 8 ఉండేవండి, ఇప్పుడు 9 తీసుకొచ్చారు. డైరెక్ట్ ప్రభుత్వాలు మధ్యలో కాలేజెస్ ఉన్నాయి కానీ కాలేజెస్ని పక్కన పెట్టి ప్రభుత్వాలు పిల్లల అకౌంట్లో డబ్బులు వేస్తామంటూ కూడా చెప్తున్నారు. దానివల్ల వచ్చే నెగిటివ్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకున్నాము. సో మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. డైరెక్ట్ పిల్లల ఖాతాల్లో వేస్తే డబ్బులు నిజంగా కాలేజెస్కి చేరతాయా లేదా, అండ్ అసలు ప్రభుత్వం ప్రైవేట్ కాలేజెస్కే ఇంత పెండింగ్ పెట్టిందే, మరి పిల్లలకి వేస్తారా లేదా అనేది కూడా మరొక ప్రశ్న. సో ఇది జీవో నెంబర్ 9 డైరెక్ట్ పిల్లల ఖాతాల్లో వేయడమే. ఓకేనా? సో ఇందులో ఈ జీవో నెంబర్ 9లో అభ్యంతరాలు ఉన్నాయి, వాటిపైన స్టే విధించింది కోర్టు. అది కూడా 30వ తేదీ వరకే, పూర్తిగా కాదండి. బకాయిల చెల్లింపు, కొత్త ఫీజులకు బడ్జెట్లో ఎంత కేటాయించారని బడ్జెట్ సెషన్ కూడా ముగిసినట్టుంది కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెండింగ్ బకాయిల చెల్లింపుపై స్పష్టత వచ్చిందా అని స్పెషల్ జీపీని అడిగింది. ప్రస్తుతం తాము ఎలాంటి వాదనలు వినిపించలేనని, అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారని, మంగళవారం వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్, న్యాయవాది తరుణ్ జీ రెడ్డి జోక్యం చేసుకుని అప్పటి వరకు జీవో నెంబర్ 9లోని ఫీజులకు సంబంధించిన పేర 5.2E, 10.2, 10.4, 12.1 సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సో మీరు జీవో నెంబర్ 9 గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవైనా కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, కావాలి అంటే మనం డౌన్లోడ్ చేసుకుని కూడా చదవచ్చు. సో ఈ పేరాస్ అయితే ఇప్పటి వరకు టెంపరీగా సస్పెండ్ అయినాయి. అండ్ ఇక్కడ ఏంటంటే
మనకి బడ్జెట్ కేటాయిస్తూ ఉంటారు కదా. సో ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లోనూ ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది. వివిధ రంగాలకు సంబంధించిన బడ్జెట్స్ కూడా కేటాయిస్తారు. విద్యారంగం, వైద్యం, ఈ కన్స్ట్రక్షన్, రోడ్స్, ఇంకా అన్ని వెల్ఫేర్కి సంబంధించి ఏవైతే వెల్ఫేర్లో ఉంటాయో అన్నిటికి, డెవలప్మెంట్స్కి, వీటన్నిటికి కూడా కేటాయిస్తూ ఉంటారండి. ఓకేనా. అందులో విద్యారంగానికి ఎంత కేటాయించారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్కి ఎంత కేటాయించారని కూడా అడగడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మరి కారణాలు ఏంటో తెలియదు, కానీ వాళ్ళైతే టైం కావాలని కోరడం, వేరే వ్యక్తి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పడం వల్ల కొంత టైం అయితే ఇవ్వడం జరిగింది. 30వ తేదీ వరకు చూద్దాం తర్వాత. ఓకేనా. ఇవి సస్పెండ్ చేసిన పేరాలు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ విచారణ వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న జారీ చేసిన ఏదైతే జీవో నెంబర్ 7లో ఒక క్లాజ్ కి, అలాగే గతంలో న్యాయస్థానం ఏదైతే వెర్డిక్ట్ ఇచ్చిందో అందులో పిల్లల నుంచే కలెక్ట్ చేసుకోండి అని చెప్పడం. సో జీవో నెంబర్ 7లో ఉన్న ఒక క్లాజ్ కి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. ఆ కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ అనేవి కోర్టును ఆశ్రయించాయి. ఈ క్లాస్ ప్రకారం ప్రవేశ సమయంలో ట్యూషన్ ఫీజు సహా ఇతర ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఈ పిటిషన్ పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఇక ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆగస్టు 15న కొంతమేర చెల్లింపులు చేస్తామని జీవో ఉందన్నారు. అడ్మిషన్లన్నీ పూర్తి చేసి అప్లికేషన్లు పంపే వరకు ఆగస్టు 1న వస్తుందని, 15 రోజుల్లో ఫీజులు విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపారని అన్నారు. సో ఆగస్టు 15న కొంత మేరకు ఫీజు చెల్లిస్తామని చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇక ఈ పిటిషన్లలో అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హాజరై వాదనలు వినిపిస్తారని, అన్ని అంశాలపై స్పష్టత ఇస్తారని తెలిపారు. ప్రస్తుతం తాను ఎలాంటి వాదనలు వినిపించలేమన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏజీ హాజరయ్యే వరకు జీవో నెంబర్ 9లోని అభ్యంతరకర నిబంధనలపై సస్పెన్షన్ విధించాలన్నారు. ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లిస్తే పిటిషన్ల ఉపసంహరణపై ఆలోచిస్తామన్నారు. ఇక మరోవైపు విద్యార్థులు తమ ఇబ్బందులను తెలియజేస్తూ ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. కళాశాలలు ప్రభుత్వానికి మధ్య తాము నలిగిపోతున్నామన్నారు విద్యార్థులు. వారి తరపున న్యాయవాదులు వాదిస్తూ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులను ఫీజు చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే రీఎంబర్స్మెంట్ చేస్తుందనే వారు కాలేజీల్లో చేరారని, ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారని, తొలి ఏడాది విద్యార్థులకే ఫీజు చెల్లింపు ఉత్తర్వులు అమలు చేసేలా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి మంగళవారం అందరి వాదనలు విని నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు 4 పేరాలపై మధ్యంతర సస్పెన్షన్ విధించారు. ఆ పేరాలు ఏంటో కూడా చూద్దాం. బిఫోర్ దట్ చూసారంటే ఫీజు రియంబర్స్మెంట్ పైన చాలా మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు. సో మీ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరే పే చేయాలంటూ కూడా కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేయడం అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి సెమిస్టర్ వైజ్ కూడా మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. హాల్ టికెట్స్ కూడా సెమిస్టర్ వైజే ఇస్తారండి. ఈ హాల్ టికెట్స్ ఇవ్వకుండా, ఓకేనా, క్లాసెస్కి అలౌ చేయకుండా కొంతమంది పిల్లల్ని అయితే ఇబ్బంది పెడుతున్నట్టు, ఇంకా ప్రాక్టికల్స్కి రానివ్వకుండా సో ఇబ్బంది పెడుతున్నారండి, ల్యాబ్స్కి రానివ్వకుండా చేస్తున్నారంటూ కూడా కొంతమంది పిల్లలు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అసలు ఏవైతే పేరాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఓకేనా. మెరిట్ ఆధారంగా పారదర్శక అడ్మిషన్లు, ఇది 5.2E అండి జీవో నెంబర్ 9లో. అర్హత కలిగిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శక విధానంలో కరోనర్ కోటా సీట్ల ద్వారా ప్రవేశాలు కల్పించాలి. విద్యార్థులకు మంజూరయ్యే స్కాలర్షిప్ మొత్తాన్ని వారి ఆధార్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తర్వాత అదే మొత్తంతో ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజులను ఆయా విద్యా సంస్థలకు చెల్లించాలి. ఆగస్టు 15, డిసెంబర్ 30, ఫిబ్రవరి 28 ఇలా నిర్దేశించిన గడువుల ప్రకారం ఈ ఫీజుల చెల్లింపులు పూర్తి చేయాలి. సో మనకి సంవత్సరంలో ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సంవత్సరంలో 3 సార్లు మేము ఫీజెస్ రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే క్లాజ్ ఉందో దీన్ని సస్పెండ్ చేశారు ప్రజెంట్. ఇంకా 10.2 దీన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. 7 రోజుల్లో ఫీజు చెల్లింపు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో విద్యార్థులకు ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ తర్వాత 7 పని దినాల్లోపు ఆయా విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించాలి. నిర్ణీత గడువులో చెల్లింపులు పూర్తి చేయడం విద్యార్థుల బాధ్యత. సో విత్ ఇన్ 1 వీక్, అది కూడా వర్కింగ్ డేస్ అయితే వర్కింగ్ డేస్ 7 డేస్లో మనం ఏవైతే మన అకౌంట్లో పడతాయో డబ్బులు, ఆ డబ్బులు కాలేజెస్కి పే చేయాలనేది ఆ నిబంధన కూడా సస్పెండ్ చేశారు. ఇంకా 10.4 ఫీజు చెల్లింపు హామీతోనే అడ్మిషన్. అర్హత కలిగిన విద్యార్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించినప్పుడే ఈ జీవోలోని మార్గదర్శకాల ప్రకారం ఫీజుల చెల్లింపు జరిగేలా నిర్ధారించుకోవాలి. స్కాలర్షిప్ ఆధారంగా ఫీజు చెల్లింపు జరుగుతుందనే ప్రాతిపదికనపైనే కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్లు మంజూరు చేయాలి. ఇక నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. 12.1A
డీబీటీ విధానం తప్పనిసరి. ప్రతి విద్యా సంస్థ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. అర్హత ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే సమయంలో ట్యూషన్, హాస్టల్ ఫీజులను కూడా విద్యార్థులే తమ ఖాతాల్లో జమ అయ్యే స్కాలర్షిప్ మొత్తంతో విద్యా సంస్థలకు చెల్లించే విధానాన్ని గౌరవించాలి. సో ప్రస్తుతానికైతే ఈ 4 క్లాజెస్ ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 9లోని సస్పెండ్ అయి ఉన్నాయి. మళ్ళీ 30వ తారీఖున ఎలాంటి వాదనలు వినిపిస్తారో, ఫీజెస్ పైన ఎలాంటి క్లారిటీ వస్తుందో, జీవో నెంబర్ 9లో సో ఏవైతే సస్పెండ్ అయినాయో ఆ క్లాజెస్ని ఎత్తివేస్తారో లేదో చూద్దామండి. మళ్ళీ 30వ తారీఖున సాయంత్రం మాట్లాడుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.